వల్ల ఈ ఏదైతే వ్యాకరణం ఉందో ఈ వ్యాకరణం అనేటువంటి ఎలాంటిది అంటే ఇది లేకుండా సంస్కృతం మాట్లాడితే అర్థం అనర్థం అవుతుంది. ఓకే. కాబట్టి కృపాణం అండం వేరు, కృపణం అండం వేరు. మమ అనే ప్లేస్లో మామ అంటే కుదరదు. మమ అంటే నా అని, మామకాహ పాండవాశైవ అంటే మామకాహ అంటే నా వాళ్ళు అని, మమ అంటే నా, మామకాహ అంటే నా వాళ్ళు అని. నా అండం వేరు, నా వాళ్ళు అండం వేరు. నా పుస్తకం అంటాం, మీరు నావారు అంటాం. కాబట్టి ఏవైతే ఆ వ్యత్యాసం దీర్ఘం, పృతం, హ్రస్వం ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా నిర్దిష్టంగా ఇలా పలకాలి అని చెప్పారు ఆయన. కొన్ని ప్రయత్నాలు చెప్పారు దానిలో. అకుహ విసర్జనీయానాం కంఠః అని చెప్పని కొన్ని పదాలు కంఠం ద్వారా పలుకుతాం, కొన్నేమో దంతోష్టం, ఏవైతే కొన్నేమో కొన్ని పళ్ళ సహకారంతో పలుకుతాం, కొన్నేమో నాలుక సహకారంతో పలుకుతాం, కొన్ని ఏవైతే మహాప్రాణాలు ఉంటాయో అలాంటి వాటినేమో నాభిలోంచి పలుకుతాం. అలాగా మన ప్రతి మానవ శరీరంలో ప్రతి అవయవం అంటే ముఖం నుంచి నాభి ద్వారా ఉండే ఏవైతే అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా పదాలని పలికేందుకు ఉపకరిస్తాయి. అందువల్ల శాస్త్రం ఏం చెబుతుంది అంటే శక్తం పదం అని చెబుతుంది. పదం అంటే ఏమిటండి అంటే శక్తిని కలిగి ఉన్నది. మా మాట మీ దాకా చేరుతోంది అంటే కారణం ఏమిటి అంటే ఆ పదానికి నా మాటని మీకు అందించే శక్తి, మీ భావాన్ని గ్రహించే శక్తి, నా భావాన్ని మీకు, మీ భావాన్ని నాకు గ్రహింపజేసేటువంటి శక్తి దానికి ఉంది. కాబట్టే